హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మీ ముందుకైతే రావడం జరిగింది. యాక్చువల్ చెప్పాలంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కాదు, చాలానే ఉన్నాయి పెద్దికి సంబంధించి. సో పెద్ది మూవీ రీసెంట్ గా ఒక పెద్ద ఈవెంట్ జరిగింది భూపాల్ నగరంలో. సో అక్కడ కొన్ని కాంట్రవర్షియల్ వర్డ్స్ అండ్ బాగా ట్రోల్ అవడం జరిగింది రామ్ చరణ్ గారు. అండ్ దీంతో పాటుగా హెలెల్లో సాంగ్ కూడా రిలీజ్ అవడం జరిగింది పెద్ది మూవీ నుంచి. అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటుగా సెన్సార్ బోర్డు చాలా వరకు పెద్ది డైలాగ్స్ ని మ్యూట్ చేయడం కానీ మాడిఫైడ్ చేయడం అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా కొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేశారంటూ మనకైతే అందుతున్న వార్త. సో దాని గురించి కూడా మనం కంప్లీట్ గా మాట్లాడుకుందాం మన ఈ వీడియోలో. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ ఓవర్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాము. రీసెంట్ గా ఒక భారీ ఈవెంట్ జరగడం జరిగింది, అది కూడా భోపాల్ నగరంలో. ఎలాగైతే పుష్ప మూవీకి బీహార్ లో ట్రైలర్ లాంచ్ చేసి అక్కడ ఒక రేంజ్ అయిన క్రేజ్ ని కానివ్వండి, లేకుంటే ఒక రేంజ్ లో ప్రమోట్ చేసుకోవడం, నార్త్ స్టేట్స్ లో ఒక రేంజ్ లో ప్రమోట్ అవ్వడము, దానికి హై రేంజ్ లో ఓపెనింగ్స్ రావడం మనం చూసాం. సో అదే కోవలో పెద్ది మూవీ కూడా భూపాల్ నగరంకి వెళ్ళినట్టు అక్కడ పెద్ద ఒక భారీ ఈవెంట్ జరిగింది. సో అందులో భాగంగానే రామ్ చరణ్ గారు స్టేజ్ పైన కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. సో అందులో ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ కూడా రామ్ చరణ్ అన్నని అడగడం జరిగింది. విరాట్ కోహ్లీ ద ఫైర్ and Jasprit Bumrah. Jasprit Bumrah ji, I am your biggest fan. I love football and आप football को इतने आगे बढ़ा रहे हो. Love you sir. And they are saying, సో రామ్ చరణ్ గారు విరాట్ కోహ్లీ గురించి అడగగానే విరాట్ కోహ్లీ ఒక ఫైర్ సూపర్ అన్నట్లు జవాబు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బుమ్రా గురించి అడగడం జరిగింది. బుమ్రా అనగానే నేను బుమ్రాని తెగ ఫాలో అవుతుంటా, అసలు ఎక్స్ట్రాడినరీగా ఆడతారు, ఫుట్బాల్ అయితే చించేస్తాడు అసలు అని చెప్పాడు. అప్పటికే జనాలు మొత్తం షాక్ అయిపోయారు. ఏంటో బుమ్రా ఏంది, ఫుట్బాల్ ఆడడం ఏంది, ఫుట్బాల్ ని చించేయడం ఏంది. నిజంగా అసలు ట్రోల్ చేయాలా, నవ్వాలా, అసలు ఏంటిది అన్నట్టు జనాలు ఒక్కసారిగా అయోమయంలో అయిపోవడం వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన ఈ బీహార్ అంటే నాకు చాలా ఇష్టము, బీహార్ లో ఇంత పెద్ద ఈవెంట్ జరిగింది అది ఇది అని చెప్పి మాట్లాడడం జరిగింది. యాక్చువల్ గా అది బీహార్ లో కాదు, బీహార్ లో కాకుండా ఇది భూపాల్ లో జరిగింది. భూపాల్ వచ్చేసి మధ్యప్రదేశ్ లో జరిగింది. కాదన్న నువ్వు వెళ్ళింది భూపాల్ కి, కానీ బీహార్ ట్రాన్స్ లో ఎందుకున్నావు? అది పుష్ప మైండ్ లో ఉండిపోయింది, పుష్ప బీహార్ లో అయింది, సో ఇది కూడా బీహార్ లో అవుతుంది, ఆ జనాలు అలానే వచ్చారని చెప్పి అది అట్లా వెళ్ళిపోయిందా? లేకుంటే బుమ్రాని పట్టుకొని ఒక మంచి ఫుట్బాలర్ అని చెప్పి చెప్పడము, దాన్ని నేను ఎంతో అడ్మైర్ చేస్తానని చెప్పడం, ఫాలో చేస్తానని చెప్పడము. బుమ్రాకి ఫుట్బాల్ కి ఏం సంబంధం అన్నా? బుమ్రా ఇస్ ఎ లీడింగ్ వికెట్ టేకర్ అండ్ ఇండియన్ బౌలింగ్ అటాక్ ఒక స్టార్ బౌలర్ మనకు బుమ్రా. అలాంటి బుమ్రా మనకు చాలా వరకు చిన్న పిల్లల వరకు కూడా తెలుసు. అసలు నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కడికి బూమ్ బూమ్ బుమ్రా అంటే అసలు తెలియని ఇండియానే ఉన్నాడు. ప్రపంచ దేశాలు కూడా బుమ్రా నుంచి గజగజ వణుకుతారు బుమ్రా బౌలింగ్ కి. సో అలాంటిది నువ్వు ఇంత అసలు తెలియకనా, లేకుంటే నిజంగా మర్చిపోతావా? ఎందుకంటే మర్చిపోయేది ఉండదు. ఎందుకంటే కోహ్లీ తెలిసినప్పుడు డెఫినెట్ గా బుమ్రా తెలిసి ఉంటది. మనము రామ్ చరణ్ గారిని కూడా కొన్ని మ్యాచెస్ స్టేడియం లో చూసినట్టు గుర్తు. మరీ అంతలా ఎలా మాట్లాడతావు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి మనకు మెయిన్ ఏంటంటే ఇది భూపాల్లో అవుతుంటే బీహార్ అంటావు. అసలు నిజంగా జనాలకు ఒక ట్రోల్ మెటీరియల్ అయిపోయావు. దీంతో పాటుగా హెలెల్లో సాంగ్ అని చెప్పి రీసెంట్ గా ఒక సాంగ్ రిలీజ్ అయింది. సో సాంగ్ ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో చూసినప్పుడు చిన్న చిన్న బిట్స్ చిన్న అవి వింటుంటే పర్లేదులే బాగానే ఉంటుందేమో అని చెప్పి నాకు అనిపించింది. బట్ సాంగ్ కంప్లీట్ గా రిలీజ్ అయిపోయిన తర్వాత చూడడం జరిగింది. సో ఇందులో మనకు శృతి హాసన్ కనిపిస్తారు, దీంతో పాటుగా జాన్వీ కపూర్ కనిపిస్తారు. అండ్ నాకు సాంగ్ ఎలా అనిపించింది నిజం చెప్పాలి అంటే నాకు అంతలా ఆకట్టుకోలేదు. ఎందుకంటే చాలా చోట్ల లిరిక్స్ ని డామినేట్ చేస్తూ మ్యూజిక్ రావడం జరిగింది. అంటే మీకు ప్రాపర్ గా చాలా మంది ఇది మెగా అభిమానులా లేకుంటే తెలుగు ఆడియన్సా ఇండియన్ ఆడియన్సా అని కాకుండా మీరు సాంగ్ వింటున్నంత సేపు మీకు ఎక్కడ కూడా లిరిక్స్ వర్డ్స్ ప్యూర్ గా వినిపించవు. మీకు ఒక మ్యూజిక్ ఒకటే దాన్ని డామినేట్ చేస్తూ మ్యూజిక్ ఒకటే వినిపిస్తూ ఉంటుంది. అండ్ గ్రేష్ విషయానికి వస్తే, డాన్స్ విషయానికి వస్తే చరణ్ అన్న బాగానే చేశాడు, నో డౌట్. అందులో ఒక మంచి డాన్సర్ గా మనందరికీ తెలిసిన విషయమే. బట్ ఎక్కడ కూడా సాంగ్ అంతగా ఆకట్టుకోలేదు. నిజంగా చెప్పాలంటే చప్పగానే ఉన్నట్టు అనిపించింది నాకైతే. అది పుష్పలో, పుష్ప 1 లో కానివ్వండి, పుష్ప 2 లో కానివ్వండి వచ్చే ఫీల్ ఏదైతే సాంగ్స్ ఉంటాయి కదా, ఒకటి సమంతతోని ఇంకొకటి మనకు శ్రీలలతోని, ఆ రేంజ్ లో అయితే అనిపించలేదు సాంగ్ అయితే. 100% చెప్తున్నా, ఇది డెఫినెట్ గా మెగా అభిమానులు కూడా దీన్ని అడ్మైర్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ రేంజ్ లో లేదు. అండ్ లిరిక్స్ కి ట్యూన్ కి అసలు సంబంధం లేదు. మధ్యలో ట్యూన్ వస్తుంది, హలెల్లో ఆ ఒక్కటే
ఒక వైబ్ తెస్తుంది, మళ్ళీ దాని తర్వాత చరణం మొత్తం ఆ సాంగ్ కంప్లీట్ మొత్తం పండబెట్టుస్తుంది అన్నట్లు నాకైతే కనిపించింది. సో స్వతహాగా చెప్పాలంటే శృతి హాసన్ కూడా మంచి డాన్సర్, బట్ స్టెప్స్ రామ్ చరణ్ అన్న గ్రేస్ తప్పించి సాంగ్ ఎక్కడ కూడా ఆకట్టుకోలేదు నాకు అనిపించిన పర్సనల్ ఫీలింగ్. చాలా మంది కూడా ఇదే అనిపించవచ్చు. ఇలా అయితే వర్కౌట్ అవడం కష్టం, ఎందుకంటే ఒక స్పెషల్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్ ఒక కమర్షియల్ మూవీకి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి సాంగే ఇంత నాసి రకంగా ఉంటే, మనకు ఇంత అసలు ఊపు లేకుండా ఏం లేకుండా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి నా ఒక పర్సనల్ ఒపీనియన్. అండ్ మీకు ఎలా అనిపించింది? చాలా మంది మీరు కూడా సాంగ్ వినే ఉంటారు. సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ దీంతో పాటుగా సోషల్ మీడియాలో మనం చూసాము, రీసెంట్ గా సెన్సార్ బోర్డు నుంచి ఒక సెన్సార్ ప్రకారము మనకు కొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేయడం, దాన్ని మాడిఫై చేయడం చెప్పి జరిగిందంట. కాదు, అసలు రామ్ చరణ్ అంటే మనకు మెగా పవర్ స్టార్, చాలా మంచి స్టార్ కూడా. చెప్పడానికి చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు, బట్ రామ్ చరణ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు రామ్ చరణ్ గారి మూవీస్ చాలా మంది చూస్తారు, స్పెషల్లీ ఫ్యామిలీస్ చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు ఉంటారు. అది కాకుండా మెగా ఫ్యాన్స్, ముఖ్యంగా చిరంజీవి గారి అభిమానులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, చాలా మంది రామ్ చరణ్ గారి మూవీస్ చూస్తూ ఉంటారు. సో చాలా మంది క్రౌడ్ పుల్లింగ్ గా ఉంటుంది, చాలా మంది ఆడియన్స్ కూడా వస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే బి గ్రేట్ డైలాగ్స్, అంటే నిజం చెప్పాలంటే మున్నా భాయ్ అని చెప్పి మనకు మిర్జాపూర్ లో చాలా ఫేమస్ ఆ వెబ్ సిరీస్ లో, తనని దివ్యాంగును తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా అలాంటి డైలాగ్స్ ఉంటే వర్కౌట్ అవుతుందని చెప్పి అనుకున్నారు. లేకుంటే కంప్లీట్ ఇవి దివ్యాంగికి సంబంధించిన డైలాగ్స్ అయినా, లేకుంటే మరి రామ్ చరణ్ గారి కూడా డైలాగ్స్ అయినా నాకు అర్థం కాదు. అందులో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, అవి చెప్తాను మీకు, చూడండి. డేస్ ఒకటి, లవ్ డేస్, ఇంకొకటి లం నీ కొడక, ఇంకొకటి వచ్చేసి పీక్ నవ్వులే, ఇంకొకటి వచ్చేసి మా దర్ బోర్డ్, ఇలాంటి ఒక డైలాగ్. సో దొంగన కొడక, ఇలాంటి డైలాగ్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటన్నిటిని మాడిఫై చేయాలని చెప్పి సెన్సార్ బోర్డు ఒక రిపోర్ట్ ఇచ్చినట్లు మనకు బయట సోషల్ మీడియాలో దీనికి సంబంధించి సెన్సార్ బోర్డు ఏవేవి మ్యూట్ చేసినాయని చెప్పి మనకు ఒక లిస్టే వచ్చేసింది. అది కూడా మీకు ప్రజెంట్ చేస్తా, చూడండి. కాదు, రామ్ చరణ్ లాంటి యాక్టర్ కి ఇన్ని వల్గర్ డైలాగ్స్ అవసరమా? ఎందుకంటే చాలా మంది అనొచ్చు, అరే ఏముందిరా భయ్, మనము డైలీ లైఫ్ లో ఈ డైలాగ్స్ అన్ని మాట్లాడుకుంటాము, మన ఇళ్లలో పిలుచుకుంటూ ఉంటాము, దీంట్లో పట్టుకొని ఇవి కూడా ఉండద్దా, వెబ్ సిరీస్ లో ఉంటాయి, వీటిలో ఉండద్దా, వీటికంటే ఘోరమైన డైలాగ్స్ ఉంటాయి అని చెప్పి మీలో చాలా మంది అనొచ్చు. మెగాభిమానులు ఏంటంటే ఏ చిన్న నెగిటివిటీ వచ్చినా తట్టుకోలేరు, సో డెఫినెట్ గా మాట్లాడతారు. బట్ ఒకటి గుర్తుంచుకోండి, రామ్ చరణ్ వెబ్ సిరీస్ లో నటించే యాక్టర్ కాదు. రామ్ చరణ్ అండ్ మెగా ఫ్యామిలీ యొక్క మూవీస్ కేవలం బి గ్రేడ్ కి సొంతం కాదు. సో అలాంటి యాక్టర్ దగ్గర నుంచి, అలాంటి ఫ్యామిలీ నుంచి మూవీ వస్తుంది అంటే చాలా మంది మూవీ చూడడానికి వెళ్తారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనము మన ఫాదర్ తోని అలాంటి డైలాగ్ మనం మాట్లాడము ఒకటి, ఇంకొకటి మన ఫాదర్ ముందు అలాంటి డైలాగ్స్ వచ్చినా, అలాంటి సీన్స్ వచ్చినా మనం తీసేస్తాం. ఇంకొకటి మన పిల్లల ముందు కూడా అలాంటి సీన్స్, అలాంటి వాటివి తీసేస్తాం. కేవలం ఫ్రెండ్స్ దగ్గర బయట చిల్లింగ్ అవుతున్నప్పుడు ఇలాంటి మాటలు అయితే వస్తాయి, కానీ మూవీ చూస్తున్నప్పుడు మనం ఫాదర్ తో ఉంటాం, మన పిల్లలతో ఉంటాం. సో అలాంటి డైలాగ్స్ అవి వచ్చినప్పుడు ఏంటంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి స్పెషల్ చెప్పాలంటే, ఫ్యామిలీ ఆడియన్స్ మనము మన పిల్లల్ని గైడ్ చేసినట్టు అవుతుంది. అంటే మనం మాట్లాడుకుంటాం తప్పేముంది డైలీ లైఫ్ లో అని చెప్పి మనం అంటాం, బట్ పిల్లల్ని ఇప్పటి నుంచి ప్రోత్సహించినట్టు ఉంటుంది. అండ్ ఇంకొకటి, పేరెంట్స్ ముందు, మన పెద్దవాళ్ళ ముందు కూడా ఇలాంటి డైలాగ్స్ ఉన్నప్పుడు మనకు కాస్త ఇబ్బంది ఉంటుంది, అది సహజమే కదా. సో అలాంటివి ఉండకుంటే బాగుంటుంది, ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మనం మామూలుగా మనం మాట్లాడుకోవడం వేరు, ఒక స్టార్ యాక్టర్ దగ్గర నుంచి, స్టార్ మూవీ నుంచి ఇలాంటి డైలాగ్స్ వచ్చినప్పుడు, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉంటుందని నా ఒక ఒపీనియన్. అది చాలా మందికి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో చిన్నపిల్లలు ఇప్పటికే ఎట్లున్నారో మన అందరికీ తెలిసిందే. సో ఇది ఒక రకంగా బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇలాంటి డైలాగ్స్ ఉంటేనే మరి మూవీకి వస్తారా అన్న రేంజ్ లో మరి మూవీ ఇలాంటి డైలాగ్స్ పెట్టారా ఏంటనేది నాకు అనిపిస్తుంది. సో ఇంకా డైలాగ్స్ ఇంకేమైనా ఉన్నా కూడా దాన్ని కూడా మ్యూట్ చేస్తే బాగుంటుందని చెప్పి నాకు ఒపీనియన్. అండ్ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ అయితే గట్టిగానే జరుగుతున్నాయి, బట్ రీసెంట్ గా ట్రైలర్ కానివ్వండి, ఈ హలో సాంగ్ కానివ్వండి, అంత ఇంపాక్ట్ఫుల్ గా లేవని చెప్పి నా ఒక ఒపీనియన్. సో చాలా మందికి నచ్చొచ్చు కూడా, నేను వాళ్ళని మనట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం, ఇది నా ఇష్టం కాబట్టి నేను చెప్తున్నా. సో చూద్దాం మరి ఇంకెలా ఉంటుందో ఏంటనేది, మూవీ వరకు వెయిట్ చేద్దాం. మూవీ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ గా దీనిపైన రివ్యూ చేద్దాం. అండ్ దీంతో పాటుగా ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చిన పెద్దకి సంబంధించి దీనిపైన వీడియో తీయడానికి అయితే డెఫినెట్ గా ట్రై చేస్తాను నేను. మీరు మాత్రం మన ఈ వీడియోని డెఫినెట్ గా ఎండ్ వరకు చూసినట్లయితే నచ్చిందని ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని, మీ యొక్క ఫీడ్బ్యాక్ ద్వారా, మీ యొక్క కామెంట్స్ ని డెఫినెట్ గా తెలియజేయండి. మీ లైక్స్, మీ కామెంట్స్ నాకు ఎంతగానో బూస్టప్ గా ఉంటుంది. యా, ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.